గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగించడానికి స్టెంట్లు వేయడం మనకు తెలిసిందే. అలాగే మన పొట్టలో కూడా కొన్ని సందర్భాల్లో స్టెంట్లను వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆహారనాళం, గాల్ బ్లాడర్ నుంచి వచ్చే పిత్తనాళం, పెద్ద పేగు మొదలైన భాగాల్లో అవరోధాలు, అడ్డంకులు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి ఎండోస్కోపిక్ పద్ధతిలో స్టెంట్లను వేసి ఆ భాగాల్లో రక్త ప్రసరణ, ఇతర ద్రవాల ప్రవాహం సాఫీగా సాగేలా చూస్తారు. ఎండోస్కోపిక్ పద్ధతిలో స్టెంట్లను వేయడం గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ స్టెంటింగ్ అంటే ఏంటి? ఈ ఎండోస్కోపిక్ స్టెంటింగ్ అనేది మేము రెగ్యులర్గా పేషెంట్స్కి చేసే ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అనమాట. సో దీంట్లో ఎండోస్కోపిక్గా మేము ఎక్కడైతే మన ఆహార నాళంలో బ్లాక్ ఆర్ నారోయింగ్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక చిన్న మెటల్ స్టెంట్ పెట్టి మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ ద్వారా వాళ్ళకి ఈ బ్లాక్ వల్ల ఏదైతే ఈ ఆహారం తినడంలో ఇబ్బంది ఉంటుందో అది మనం ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది చేయగలుగుతాం. అలాగే ఈ ఆహార నాళమే కాకుండా మేము రొటీన్గా పెట్టే స్టెంట్స్లో వచ్చేసరికి ఈ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నా కూడా స్టెంట్లు అనేది అడ్వైజ్ చేస్తాము. అలాగే ఈ ఇంటెస్టైన్ కాకుండా ఈ బైల్ డక్ట్స్ అంటే గాల్ బ్లాడరు, ఈ లివర్ కింద నాళంలో బ్లాక్స్ ఉన్నా కూడా స్టంట్స్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ స్టెంటింగ్ అనేది చేయడం ద్వారా మనకి బేసిక్గా ఈ గుండెలో ఎలాగైతే బ్లాక్స్ని మనం ఓపెన్ చేసినట్టే ఇంటెస్టైన్లో కానీ ప్యాంక్రియాస్లో కానీ లివర్లో బ్లాక్స్ని మనం ఈ స్టెంట్ల ద్వారా ఓపెన్ చేస్తాం. ఈ చేయడం ద్వారా మనకి ఈ డైజెషన్, ఈ ఇబ్బందులు అనేది ఇమ్మీడియట్గా వాళ్ళకి చేసిన వెంటనే 80 to 90% వాళ్ళు వెంటనే రికవరీ అనేది అయిపోతుంది. మనకి ఎలాంటి కోత కానీ లేకపోతే ఎలాంటి బయటికి కట్ కానీ ఉండదు. లోపల బ్లీడింగ్ రిస్క్ కానీ, ఇన్ఫెక్షన్స్ రిస్క్ కానీ, లేకపోతే వాళ్ళకి కాంప్లికేషన్స్ రిస్క్ కానీ చాలా తక్కువ ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎండోస్కోపిక్ స్టెంటింగ్ చేస్తుంటారు? ఈసోఫేజియల్ స్టెంటింగ్స్, ఈ స్టమక్లో నారో అయినప్పుడు స్టెంటింగ్స్, డియోడినల్ స్టెంట్స్, అలాగే లార్జ్ ఇంటెస్టైన్లో స్టెంట్స్, ఇవన్నీ కూడా మెటల్ స్టెంట్స్ ఉంటాయండి. సో ఈ మెటల్ స్టెంట్స్ అనేది మనకి ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో ఆ ప్రాంతంలో ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి మేము ఆ స్టెంట్ని అనేది డిప్లాయ్ చేస్తాం. సో ఈ నారో ఎక్కడైతే ఇలాగ మూసుకుపోయి ఉంటుందో అది ఓపెన్ అవడం ద్వారా వాళ్ళకి ఆహారం అనేది ఫ్రీగా డైజెషన్ అవుతుంది అండ్ అబ్జర్ప్షన్కి ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. అలాగే మనకి కొన్ని రకాలైన బినైన్ కండిషన్స్ అంటే కొన్ని స్ట్రిక్చర్స్ ఉంటాయండి. అంటే స్ట్రిక్చర్ అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసాము, పేగులో గడ్డు ఉంది, కట్ చేసి ఆ రెండు భాగాల్ని కలిపాము. ఆ కలిపిన భాగం అనేది మనకి నారో అయిపోయింది. సో అలాంటి ప్రాంతంలో కూడా మనం ఒక స్టంట్ పెడతాం. అలాగే మనకి ఈ ప్యాంక్రియాస్లో రాళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి. సో బ్లాక్లు వచ్చి మనకి సరిగ్గా ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఇంటెస్టిన్లోకి రాదు. అలాంటి వాటిలో కూడా మనం ప్లాస్టిక్ స్టంట్స్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు, గాల్ బ్లాడర్లో నుంచి ఈ బైల్ డక్ట్లోకి రాళ్ళు ఈ కిందకి జారినప్పుడు అవి రిమూవ్ చేసి అక్కడ స్టంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. కొన్ని రకాలైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, గాల్ బ్లాడర్ క్యాన్సర్స్, వీళ్ళలో ఈ బైల్ డక్ట్స్ అనేది బ్లాక్ అయిపోయి వాళ్ళకి జాండీస్ అనేది డెవలప్ అయిపోతుంది. సో ఈ జాండీస్ని తగ్గించడానికి మేము మెటల్ స్టెంట్స్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ మెటల్ స్టెంట్స్ కూడా మళ్ళీ రెండు రకాలైన మెటల్ స్టెంట్స్ ఉంటాయి. ఒకటి ఫుల్లీ కవర్డ్ సెల్ఫ్ ఎక్స్పాండబుల్ మెటల్ స్టెంట్స్ అంటాము, ఇంకోటి అన్కవర్డ్ స్టెంట్స్ అని ఉంటాం. కవర్డ్ స్టెంట్స్ అనేది మేము ఎవరిలో అయితే నిర్దిష్ట కాలం పెట్టి తీసేయాల్సి వస్తుందో అలాంటి వాళ్ళకి ఈ కవర్డ్ స్టెంట్స్ అనేది అడ్వైజ్ చేస్తాం. ఎవరిలో అయితే ఇంకా పెట్టిన తర్వాత మోస్ట్లీ మనం రిమూవల్ అనేది ఛాన్స్ ఉండదో వాళ్ళకి అన్కవర్డ్ స్టెంట్స్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో పేషెంట్ కండిషను, పేషెంట్ ప్రాబ్లం ఏరియాని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎండోస్కోపిక్ స్టెంటింగ్ విధానం ఎలా ఉంటుంది? ఎండోస్కోపిక్ స్టంటింగ్ ప్రొసీజర్ అనేది చాలా మినిమల్ ఇన్వేసివ్ అండ్ పేషెంట్కి ఎలాంటి డిస్కంఫర్ట్, ఎలాంటి పెయిన్ ఉండదు. అంటే మ్యాక్సిమం ఒక అరగంట 45 నిమిషాల్లో ఈ ప్రొసీజర్ అనేది అయిపోతుంది. కంప్లీట్గా అనస్థీషియాలో చేస్తాము. పేషెంట్కి ఎలాంటి పెయిన్ కానీ డిస్కంఫర్ట్ ఉండదు. ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్గా చెప్పుకోవాలి.
మినిమల్ ఇన్వేజివ్ కాబట్టి కాంప్లికేషన్స్ కానీ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ కానీ చాలా తక్కువ. అండ్ పేషెంట్స్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఇందాక మనం అందరం మాట్లాడుకున్నట్టు బయటికి ఎలాంటి కోతలు ఉండవు. సో బ్లీడింగ్ రిస్క్ కానీ కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో అనస్థీషియా రిస్క్లు అండ్ అదర్ కాంప్లికేషన్స్ రిస్క్ ఇవన్నీ కూడా మొత్తం కలిపినా కూడా 5% కంటే తక్కువ ఉంటాయి. సో మనకి క్విక్ రిలీఫ్, పేషెంట్ బెనిఫిట్ అండ్ మార్బిడిటీ కానీ మోర్టాలిటీ కానీ కంపేర్ టు సర్జికల్ ప్రొసీజర్స్ ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్లో అంత ఎక్కువ ఉండవు. ఎండోస్కోపిక్ స్టెంటింగ్ సురక్షితమేనా? ఈ ప్రొసీజర్ వైజ్ చాలా సేఫ్ ఉంటారు. ప్రొసీజర్ పరంగా అన్ని రిస్కులు కలిపినా కూడా <5%. ఏమన్నా బ్లీడింగ్ అయ్యే రిస్క్, స్టంట్ మైగ్రేషన్ అయ్యే రిస్క్, ఆర్ స్టంట్ పర్ఫరేట్ అయ్యే రిస్క్, ఆర్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఇవన్నీ కూడా 2 to 5%. 95% పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఈ స్టంటింగ్ వల్ల జరిగినా కూడా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని మనం వాటిని కరెక్ట్ కూడా చేసుకోవచ్చు. లైఫ్ థ్రెటనింగ్ లేకపోతే మనుషులు చనిపోయేంత ప్రమాదం అయితే ఈ ఎండోస్కోపిక్ స్టంటింగ్ అనే ప్రొసీజర్స్ అంత ప్రమాదకరం కాదు. వెరీ వెరీ సేఫ్, ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈజీలీ మనం చేయగలుగుతాము. అండ్ మనకి కాంప్లికేషన్స్ కానీ పేషెంట్ బెనిఫిట్ కానీ కంపేర్ టు సర్జికల్ ప్రొసీజర్స్ ఆల్వేస్ ఎండోస్కోపిక్ స్టంటింగ్ అనేది చాలా బెటర్. ఎండోస్కోపిక్ స్టంటింగ్ పై ఎలాంటి అవగాహన అవసరం? ఎవరికైతే బాగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయో, ఎవరైతే సర్జికల్లీ ఫిట్గా ఉండరో, ఎవరికైతే అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మీ డాక్టర్తో మీకున్న కండిషను, మీరు ఈ ఎండోస్కోపిక్ స్టంటింగ్ అనేది సూటబుల్లా కాదా అనేది డిస్కస్ చేసుకోవాలి. సో అందరికీ ఇదేదో యూనివర్సల్గా ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కాదు. సో మనం పేషెంట్ని కండిషన్ బట్టి, పేషెంట్ రెస్పాన్స్ లేకపోతే వాళ్ళకున్న మెడికల్ డిసీజ్ని బట్టి ఎలాంటి స్టంట్ అనేది వాళ్ళకి అడ్వైజ్ చేస్తాము. ఎన్ని రోజులు ఉంచుకోవాలి, లేకపోతే ఎన్ని రోజులు తర్వాత దాన్ని రిమూవ్ చేయాలి, ప్లాస్టిక్ స్టంట్ బెటరా లేకపోతే మెటల్ స్టంట్ బెటరా, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్ని బట్టి, అండర్లయింగ్ హార్ట్ కండిషన్స్ని బట్టి, ఓవరాల్గా వాళ్ళు ఎంతకాలం ఇంకా జీవించగలరు అంటే ఇవన్నీ కూడా మనం చూసుకొని ఈ పేషెంట్ మ్యాక్సిమం ఎలాంటి స్టంట్స్ వాడితే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఆర్ ఓవరాల్ హెల్త్ బాగవుతుందో అలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం. పొట్ట, పేగుల్లో అడ్డంకుల్ని తొలగించేందుకు ఇవాళ స్టంట్లనేవి చక్కటి పరిష్కారం. ఎండోస్కోపిక్ పద్ధతిలో స్టంట్లను అమర్చడం ద్వారా చాలా వరకు ఆహారనాళం, గాల్ బ్లాడర్, పేగుల్లో అవరోధాల్ని చక్కగా తొలగించవచ్చు.